దేవునికి స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. బాగున్నారా? బాగున్నారని తలుస్తున్నామండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. ఈరోజు వాగ్దానాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 43వ అధ్యాయం 23వ వచనం. అందుకతడు మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమియోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగా. ఈరోజు వాగ్దానం, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చాలా భయంతో ఉన్నాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి క్షేమంగా రాగలరా? ఎన్ని యాక్సిడెంట్లు అండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అండి, లేదా గొడవలండి. గొడవల వల్ల కూడా కొంతమంది కొట్టుకొని చనిపోతూ ఉన్నారు. బాగాలేదు, క్షేమం కనబడట్లేదు. చూడండి, ఆ రోజుల్లో పూర్వకాలంలో లెటర్లు వేసేటప్పుడు ఏం రాసేవారు? వందనాలని చెప్పి ప్రియమైన కింద. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నావు, అక్కడ కూడా నీవు క్షేమంగా ఉన్నావని, అక్కడ నీవు కూడా వాగ్దానం ఉంటున్న మీరు క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. క్షేమాలు అవి ఈరోజు ఫోన్లు వచ్చిన తర్వాత ఏం తిన్నావు, ఇదే గొడవ గోత్రం. నేను ఇక్కడ రాయకుండా ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఎవరితో అంటున్న మాట ఇది? ఏసేపు వారు అన్నదమ్ములతో అంటున్నాడు. ఎందుకంటే ఎలాగా? ఏసేపు కొన్ని దినాల క్రితం క్షేమం లేదు. ఆ అన్నదమ్ములే ఏసేపు గారికి క్షేమం లేకుండా చేశాడు. కొంతమంది ఉంటారండి బాబు, వాళ్ళు క్షేమంగా ఉండరు, ఎదుటి వారిని క్షేమంగా ఉంచరు, వాళ్ళు కుదురుగా ఉండరు. ఎప్పుడు ఇదే పరిస్థితి కదా. క్షేమం లేదు. ఈ అన్నదమ్ములే గోతులో పాడేశారు ఒక రోజు. అదే రోజు ఏం చేశారండి? అతన్ని వస్త్రాలు చింపేశారు, అతన్ని అమ్మేశారు, కొట్టారు, చిత్రహింసలు చేశారు. చివరికి అమ్మే. కానీ దేవుడు ఏసేపు పక్షాన ఉన్నాడు కనుక క్షేమంగా ఉన్నాడు. ఒక రోజున కరువు వచ్చింది. కొన్ని సంవత్సరాలు ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాలకు కరువు వచ్చింది. అమ్మేరు కదండి. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏసేపు అన్నదమ్ముల దేశంలో ఏమొచ్చిందటండి? కానాన్లో కరువు వచ్చింది. కరువు రాగా వెళ్ళారు, ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ ఎవరు అధిపతి? ఎవరనంటే ఏసేపు గారే. కాళ్ళ మీద పడి నమస్కారం చేశారట. అయ్యా, మాకు ఆహారం పెట్టండి అయ్యా, పరాయి వాళ్ళు పరాల పరిస్థితి ఇది అని. అప్పుడు ఏసేపు వాళ్ళకి మంచి మంచి దానమా ఆహార పదార్థాలు చాలా ఇచ్చాడు. అర్థమైంది ఏసేపుకి, వీరు నా అన్నదమ్ములు. ఇంకొకడు ఉంటాడు, ఏమయ్యాడు? తండ్రి, నా తండ్రి ముసలాయన ఉన్నాడా లేదా అని ముందు ఏమంటాడంటే, మీరేం భయపడకండి, ఈ రాజ్యంలో మీకు క్షేమం కలుగునుగా. కరువుతో వచ్చారు, ఆకలితో వచ్చారు, ఇబ్బందితో వచ్చారు, బాధతో వచ్చారు. తప్పకుండా మీ ఆకలి తీరుస్తూ క్షేమంగా ఉండండి. వాక్యం వింటున్న మీరు కూడా ఆకలితో ఉన్నారా? కరువులో ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? ఎదుటివారు మోసం చేసి కష్టం తెచ్చుకున్నావా? ఎదుటివారిని బాధ పెట్టి బాధలు కొని తెచ్చుకున్నావా? కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు. ఎందుకు నీకు బాధ కలిగిందంటే ఎవరినో బాధ పెట్టావు, నీవు ఇబ్బంది పడుతున్నావు, ఎవరినో ఇబ్బంది పెట్టావు. జాగ్రత్త సుమా, ప్రభు మాట్లాడుతున్నాడు. అయినా నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు క్షేమాన్ని ఇస్తారని కదా. అంత ఇబ్బంది పెట్టినోడిని కూడా ఏం చేశాడండి? ఏసేపు గారు తమ్ముడు అయ్యుండే అన్నయ్యనే క్షమించి మీకు క్షేమమగునుగాక. ఏసేపు పోలికప్పుడు ఎవరంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ యేసు ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభును కూడా మోసం చేసి ఉండాలి, బాధ పెట్టి ఉండాలి కదా. అయినా నేను శిక్షించక కరువులో ఉన్న నీ ఆకలి తీరుస్తున్నాడు నా ప్రభు. ఇబ్బందిలో ఉన్న పరామర్శిస్తున్నాడు, తిరగబడుతున్నా, ఎన్నెన్నో చేస్తున్నా. నా ప్రభు ఇంకా నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. నీ చేసిన పరిస్థితులను బట్టి భయప్రీతులు కలగాలి, కానీ
నా ప్రభు ఎంత గొప్ప దేవుడని మన ప్రభు. భయపడకండి, మీకు క్షేమం అగును గాకండి. యేసేపు అన్నదమ్ములకు క్షేమాన్ని ఇచ్చి ఎన్నో ఉన్న చదివించే సమస్తం ఇచ్చింది దేవుడు. ఈరోజు నీకు కూడా క్షేమము కలుగును గాక. భయపడద్దు, క్షేమాన్ని ఇస్తున్నాడు. పొందుకుంటావా? స్వీకరిస్తావా? ఈ వాగ్దానం నీకు నీ కుటుంబానికి క్షేమ వాతావరణాన్ని ఇచ్చునుగాక. ఆమె మహాగనుడాన్ని పొందనాలు. ఈరోజు చక్కటి వాగ్దానంతో గోల్డ్ ప్రామిస్ మాతో మాట్లాడు. మీకు క్షేమమగునుగాక, భయపడకండి. స్కూల్ తెరిచేరు, వారి ప్రయాణంలో క్షేమం దయచేయండి నాయనా. బిడల వారి పొరపాట్ల ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, చేతి పని సమస్తములో క్షేమం దయచేయండి. కుటుంబంలో క్షేమం దయచేయండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, అత్తమామలు, అన్నదమ్ములు అందరి మధ్య క్షేమము కలుగునుగా. క్షేమం లేకుండా చేస్తున్న సాతాను శక్తులు తొలగించి యేసేపు కుటుంబానికి క్షేమం లేనప్పుడు ఎలా తిరిగి ఇచ్చే వాళ్ళ క్షేమాన్ని ఇమ్మని, ఇప్పుడే వాగ్దానం చూస్తున్న వాళ్ళకి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.